గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ ఎలాగో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను కాంటెంపరీగా అడుగుతున్నాను. ఎలాంటి కెమెరా ట్రిక్స్ గిక్స్ కాకుండా కెమెరా ఎంత క్లోజ్ పెట్టినా సరే నటనతో మెప్పించే ఈ కాలం హీరోల్లో మీకు నచ్చిన హీరో? అబ్బో! అంటే అంటే ఒక్కళ్ళని చెప్పడం లేదండి, చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్తే వేరే వాళ్ళు కాదని అర్థం కాదు కానీ బట్ ఆడియన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక టైప్లో ఉంటారండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి బాగుంటాయి చూడడానికి. అలాగా ఇప్పుడు అలా అలా అంటే చాలా మంది ఉన్నారు అలాగా. నేను పర్టికులర్గా చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్స్ప్రెషన్స్ అవి నాకు బాగానే అనిపిస్తుంది నాకు. అలాగే ప్రభాస్ గారు కామెడీ, ఇప్పుడు రాజాసాబ్లో ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ అవి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా ఎక్కలేదు కానీ ఆయన టైమింగ్ అవి చాలా బాగుంటాయి. అయ్యో అప్పట్లో అసలు దానికంటే ముందు బుజ్జిగాడు బాగా చాలా బాగుంటాయి. కామెడీ టైమింగ్ బ్రహ్మాండంగా చేశారు ఆయన అందులో. అలాగా కొంతమంది ఉంటారండి, అది ఎమోషనల్గా చేయాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆ నలుగురులు ఎంత బాగా చేశారు ఆయన అంతా. అలాగే అండ్ ఎలాగో ఇందాక బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన సెటైర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయంట. అంటే చాలా మందికి బాబు గారి సినిమాలు, బాబు గారి డ్రాయింగ్స్ ఇవే తెలుసు కానీ చాలా మందికి ఆయన సెటైర్లు తెలియదు. చాలా బాగా వేస్తారంట సెటైర్లు, సున్నితమైన సెటైర్లు. అవును, అంటే నేను సార్తో కలిసి పనిచేసింది చాలా తక్కువ అండి. మా తమ్ముడు బాగా చేశాడు, కానీ ఆయనతో అక్వెంటెన్స్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్కి ఆయన నా మిత్రుడు బాలశంకర్ దగ్గరే విజువల్ ఎఫెక్ట్స్ చేసేవారు. సో ఆయన రావటం, ఆయనతో కలవటం, ఇవి ఆయన నాకు విజువల్ ఎఫెక్ట్స్ బుక్స్ ఇవ్వటం. నా విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఆయన చాలా ఇష్టం. శివలీలలో నేను చేసిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆయన ఫోన్ చేసి మరీ మెచ్చుకునేవారు. ఆ రోజుల్లో శివలీలలో 5 శివుళ్ళు ఒకటే ఫ్రేమ్లో, 99లో అనమాట, ఈ డిజిటల్ లేనప్పుడు 5 శివుళ్ళు 5 గెటపుల్లో డ్యాన్స్ చేయటం ఇవన్నీ చేశాను. అలాగే గంగావతరణం చేశాను. అవన్నీ ఆయన చూసి చాలా మెచ్చుకున్నారు. సో ఆ విధంగా ఆయనతో నాకు పనిచేసిన డేస్ చాలా తక్కువ. అయితే నేను పనిచేసినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా చెప్పాను ఎక్కడో. ఇప్పుడు ఆయన షూటింగ్ ఎలా ఉంటుందంటే పొద్దున్నే 6:30, 7 కంతా ఫస్ట్ షాట్ తీసేయాలండి సార్. ఎర్లీ మార్నింగ్ తీసేస్తారు. ఈవినింగ్ హైలైట్స్ పోతే ఆయన తీరు. ఆయన హైలైట్ లైట్ ఉండాలి, లైట్ లేకపోతే తీరు. ఆయన హైలైట్స్ పోతే అంటే 4:30, 5 అయిపోతుంది. అలా ఉంటుంది. నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ చేయరు ఆయన, డే ఫర్ నైట్లే చేస్తారు. ఆయన మా గురువు గారు అదే స్టైలు నాకు కూడా భగవంతుడి దయ వల్ల. నైట్లు అంటే మనకి చిరాకు అనమాట. సో నైట్ ఎఫెక్ట్లు చేయరు ఆయన. సో ఆ విధంగా ఇలాగే ఒకరోజు పొద్దున్నే సార్తో బయలుదేరి వెళ్తున్నప్పుడు మన ఆర్టిస్ట్ భావన గారు ఉన్నారు. ఆవిడ అలా మేకప్ కిట్ అంతా ఓపెన్ చేసి పెట్టుకొని మేకప్ వేసుకుంటున్నారు కూర్చొని. ఆయన అలా వెళ్తూ అలా చూశారు. మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఉంచమ్మా అని వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఆయన అలాగా అంటే ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలాగే ఆయనతో నాకు చిన్న ఇన్సిడెంట్ అనమాట. అంటే యాక్చువల్గా ఆయనతో ఒక సినిమా చేయాల్సింది నేను, ఆయన ప్రొడ్యూసర్గా, సార్ డైరెక్టర్గా. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ఆయన ఆ సినిమా ఇంకొకళ్ళతో చేశారు. అంటే ఆ సినిమాకి దగ్గర 1.5 కోటి బడ్జెట్ ఉండింది. తీయలేకపోయాం. అది ఇంకోళ్ళతో చేసి రిలీజ్ చేశారు, కానీ ఆ సినిమా కమర్షియల్గా ఆడలేదు. ఆడకపోతే నెక్స్ట్ టైం ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆయన్ని కలవటానికి వెళ్ళాను. అంటే ఏదో ఈ విజువల్ ఎఫెక్ట్స్ పని మీద వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన మీరు గారు ఎప్పుడు ఇస్తున్నారు పార్టీ అన్నారు. ఆయన ఏంటి పార్టీ ఏంటి సార్ అన్నారు. 1.5 మిగిల్చానండి మీకు అన్నారు. మహానుభావులండి నిజంగా, గ్రేట్ పీపుల్. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వారికి స్టేజ్ స్టార్ అనే అవార్డు పేరు కూడా ఇచ్చారు. మీకు పేరు చెప్తాను, యాంకర్ సుమా గారు. సుమా గారి కెరీర్ చాలా స్టార్టింగ్లో మీరు కెమెరామ్యాన్గా ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. చాలా ఎర్లీ స్టేజ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ప్రాజెక్టే మీరు. సో ఆ రోజు సుమాని మీరు చూసినప్పుడు ఈ స్థాయి అంటే ఒక స్టార్ హీరోకి, ఒక స్టార్ హీరోయిన్కి కూడా లేని క్రేజ్ ఈరోజు సుమా అంటే. ఆమె ప్రయాణం కానీ, ఆమె ఎదిగిన తీరు కానీ అంతా మీ కళ్ళ ముందు మీ బిడ్డ ఎదిగినట్టే ఎదిగింది ఆమె. సో సుమా గారితో మీ ట్రావెలింగ్ గురించి చెప్పండి. సుమా ఫస్ట్ సీరియల్ మా ప్రదీప్ గారిదండి, పెళ్లి చూపుల్లో చేసింది అమ్మాయి. అప్పుడు దాని కెమెరామ్యాన్ ఉన్నాను నేను. అప్పుడు చూశాను, చాలా బెరుగ్గా భయపడుతూ ఉండేది అమ్మాయి. పాపం తెలుగు కొంచెం నేర్చుకుంటూ అలా ఉండేదాన్ని. కొత్తలో తెలుగు రాదు అంటే ఫ్లూయెంట్ లేదు, ఇక్కడే చదువుకుంటుంది పాప. ఫ్లూయెంట్గా ఇప్పుడు మనం డైలాగులు ఇవన్నీ ఉంటాయి కదా, అంత ఫ్లూయెంట్గా అలా రావు. అలా ఉండేది అమ్మాయి.
ఆ తర్వాత 91లోనో, 90లోనో మా నాన్న ఒక సింగిల్ ఎపిసోడ్ చేశారు దూరదర్శన్‌కి 'జ్యోతి' అని. ఆ సింగిల్ ఎపిసోడ్‌లో అశోక్ కుమార్ గారు, అశోక్ రావు గారు, ప్రదీప్ గారు, అగస్త్య శాస్త్రి గారు పెద్ద పెద్దవాళ్ళు ఆ రోజుల్లో. సివిఎల్ నరసింహారావు గారు, శిల్ప గారు. అందులో సుమ గూడా ఒక చిన్న క్యారెక్టర్ అనమాట. నర్స్ క్యారెక్టర్. సుమ అప్పుడేంటంటే భయపడుతుండేది. ప్రదీప్ గారు సీరియల్ అయితే చేస్తాను, లేదంటే మీరుంటే చేస్తానంటే ఆ యూనిట్‌లో పరిచయం గదా! కంఫర్ట్. అందుకని నా అందరం చేసిందనమాట. ఆ ఎపిసోడ్ గూడా చేసింది. ఆ తర్వాత అలాగే ట్రావెల్ అయ్యాం మేము. చాలా మంచిది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరితో కూడా పరిచయం. ఆహ్, మ టాలెంటెడ్ అని తెలుసు. మాకింత వస్తదని మనకెట్ట తెలుస్తది? చాలా టాలెంటెడు. గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువుండేది ఆ అమ్మాయికి. ఆ తర్వాత సీరియల్స్ అవన్నీ చేశాం మేము. ఆ తర్వాత మేము 94లో నేను దూరదర్శన్‌కి ఒక సీరియల్ చేశానండి. 'జీవన రాగం' అని ఒక సీరియల్ చేశాను దూరదర్శన్‌కి. ప్రొడ్యూస్ చేశాను. ఆ సీరియల్ ఏంటంటే అన్ని పాటలే ఉంటాయి అందులో. హ్మ్. మనిషి పుట్టినప్పటి నుంచి దేహం వదిలేసే వరకు మనకుండే ఫంక్షన్స్‌లో, మనకుండే వాటి మీద పాటలనమాట. ట్రెడిషనల్ సాంగ్స్. అబ్బా! ఇప్పుడు పిల్లోడు పుట్టగానే ఉయ్యాల్లో వేసి 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అని పాడతాం. ఆ పాట. తర్వాత వ నలుగు పెడుతూ 'తారంగం తారంగం' అని పాడేది. ఆ తర్వాత చిన్న పిల్లలు పాడుకునేది. ఆ తర్వాత అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత దంపుడు పాటలు. పెళ్లి 4 ఎపిసోడ్‌లు. ఆ తర్వాత ఆ పెళ్లిలో ఉన్న శోభనం ఇవన్నీ వస్తాయి. తర్వాత పెద్దోళ్ళయ్యారు. వానప్రస్థానం. తర్వాతేమో ఇంక మంగళం. ఇలాగా మొత్తం లైఫ్ హిస్టరీ మీద సాంగ్స్ అనమాట అవి. మొత్తం సాంగ్స్. అందులో ఆ జర్నీకి మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్. ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు, లేడీ ఆర్టిస్టులు అందరూ ఆ సీరియల్‌లో ఉన్నారు. మొత్తం ఆ రోజుల్లో జోక్ గూడా యేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయి ఎక్కడ అయ్యో! అందరూ ఆడ మీరు గారు సీరియల్‌లో ఉన్నారురా అనేవారు. సో, అందులో మెయిన్ క్యారెక్టర్స్ కింద మా రాజీవ్, సుమ యేశారు అందులో. అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆ లవ్ చిగురించటం అనమాట అది. వాళ్ళకది ప్రీవిజ్ మ్యారేజ్ అనమాట అది. అలాగా ప్రీవిజ్ వీడియో షూటింగ్ లాగా అది జరిగిందనమాట మాది. మొత్తం వాళ్ళ మ్యారేజ్ దగ్గర నుంచి ఫస్ట్ అన్ని మ్యారేజ్‌లో ఉండే తంతులు అన్నీ గూడా 4 ఎపిసోడ్‌లు అవి. శోభనం ఇవి, పిల్లోడు పుట్టడం ఇవన్నీ గూడా అందులో చేశాం అనమాట. అంటే వాళ్ళ ప్రేమకి వేదికేసింది మీరే అయితే. ఎక్కడ చేసుకున్నా కూడా మాది ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో ప్రీ వెడ్డింగ్ ఇదనుకోండి. సా ఇదిలాగా వాళ్ళకి ప్రీవిజ్ లాంటిదనమాట ఇది. అలా జరిగింది. రాజీవ్ గూడా మా అబ్బాయి అనమాట యాక్చువల్‌గా. తను గూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటుడు. మా నాన్నగారు చేసిన చాలా ఎపిసోడ్స్‌లో రాజీవ్ ఉంటాడు. ఏం రాసుకున్నా రాజీవ్ క్యారెక్టర్ పెట్టేవారు. అంత ఇష్టపడేవారు మా నాన్నగారు. సో, సుమ కంటే రాజీవ్ ఎక్కువ తెలుసు నాకు. ఆ! సో, అలాగా అమ్మాయితో చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మాకు బ్లిమ్ గారితో పరిచయం ఏర్పడింది. బ్లిమ్ గారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కొంచెం చెక్కారు. ఆ భాష, గీష అంతా బాగా చెక్కి ఆ అమ్మాయిని ఒక మోల్డ్ చేశారనమాట ఆయన. సో, ఆయన దగ్గర భాష, నా దగ్గర హ్యూమర్ ఎక్కువుండేది. కొంచెం స్పాంటేనిటీ అది ఉండేది. అవి అమ్మాయి ఇప్పటికి కూడా చెప్తుంటది అక్కడక్కడ. మీరు గారు స్పాంటేనిటీ ఆ బ్లిమ్ గారి దగ్గర భాష నేర్చుకున్నానని. ఇప్పటికి కూడా అమ్మాయి చాలా అణకువ అది, ఆ మర్యాద ఇప్పటికి గూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే మర్చిపోకుండా నన్ను, మా మిసెస్‌ని పిలవటం. ఇవన్నీ అంటే ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదంటాం గదా! అవన్నీ అమ్మాయి మర్చిపోకుండా మమ్మల్ని ఇలా గౌరవించటం ఇవన్నీ అందుకే వాళ్ళు అంతంత పెద్ద స్టార్స్ అవి అయ్యారనమాట వాళ్ళు. గ్రేట్ జర్నీ సార్. చాలా అంటే సుమ గారిని చూస్తున్నప్పుడు ఆ! అంటే మనకే ఇట్ట అనిపిస్తుంటే ఒక అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి ఆ! పల్లెటూరులోనో, ఒక చిన్న టౌన్‌లోనో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకెళ్ళాలి. నేను ఒక యాంకర్ అవ్వాలో, ఒక యాక్టర్ అవ్వాలో, ఒక టెక్నీషియన్ అవ్వాలో అని ఒక కల ఉంటది. బట్ ఎదురుగా ఒక శిఖరం ఉండాలి. ఇప్పుడు చాలామందికి చిరంజీవి గారు. చాలామంది నేను చిరంజీవిని అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చేది. అవతారా, అవ్వరా అనేది తర్వాత సంగతి. ఒక ఇన్‌స్పిరేషన్. అలాగా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి సుమ గారిని ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఈరోజు తెలుగు వారికి నిలబడుంది. సో, చాలా గర్వంగా అంటే అది అంత ఈజీగా వచ్చింది కాదండి. చాలా డెడికేషను, చాలా హార్డ్ వర్క్ చేసింది ఆ అమ్మాయి. హ్మ్. చాలా సాక్రిఫైసెస్ చేసింది. అన్నీ చేయబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఈ గ్రాటిట్యూడ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి గాబట్టి ఆ అమ్మాయి ఆ హైట్స్‌లో ఉంది. హ్మ్. అలాగే ఉంటదని భగవంతుని హ్మ్. ప్రార్థిస్తున్నాను. బట్ సుమ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి మీ అబ్బాయి రాజీవ్ ఆ! ఎక్కడ మాట్లాడినా మా అబ్బాయి, మా పిల్లోడు, మా ఇంటి బిడ్డే అని ఆ! చెప్తారు. ఎందుకండి ఆయనకి అంత మొహమాటం? ఏమో అది మొహమాటం అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడేమో గానీ ఆఫ్ స్క్రీన్ తెలుసు. మా దగ్గర బానే ఉంటాడు. హ్మ్. ఎక్కడ కలిసినా గాని, ఎక్కడన్నా మాట్లాడినా గాని, 10 మంది ఉన్న దగ్గర గాని, ఏదన్నా అడగాలన్నా మొహమాటమే ఆయనకి. అలాగే. నాకు తెలిసి ఛాన్స్‌లు కూడా అందుకే అడగట్లేదేమో ఆయన. లేదు. ఇప్పుడు బాగా బాగా చాలా చాలా వర్క్ సినిమాలు చేస్తున్నాడు. చేస్తున్నాడు. చాలా అవును. చేస్తున్నాడు. అవును. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. అబ్బో! ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అసలు. నాకు తెలిసి ఏం ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవును. అండి బాబోయ్!
ఆయన టాలెంట్కి ఇప్పటికీ కూడా రావాల్సిన అవకాశాలు రాలేదేమో అనిపిస్తుంటది. గ్రేట్ ఆర్టిస్ట్. Great actor. ఎక్స్ప్రెషన్స్ ఫేస్ మీద చాలా గ్రేట్.